నమస్తే. శ్రీ మాత్రే నమః. ఓం నమ శివాయ. ఓం కార్తీక దామోదరాయ నమః. ఇప్పుడు మనం 12వ అధ్యాయం కార్తీక పురాణంలో 12వ అధ్యాయానికి వచ్చాము. అయితే 12వ అధ్యాయంలో కార్తీక ద్వాదశి యొక్క విశేషాలు ఏమిటి, దాని యొక్క ఫలితం ఏమిటి, ఆ రోజు ఏం దానాలు చేయాలి, ఏం చెయ్యకూడదు అనే వివరాలు మన తరపు నుంచి జనక మహారాజు వశిష్ఠుల వారిని అడుగుతున్నారన్నమాట. అయితే మహారాజా, కార్తీక మాసంలో సోమవారం యొక్క విశేషాలు తెలుసుకున్నాము. అయితే దీపదాన విశేషాలు, దీపదానం చేయడం వల్ల వచ్చే లాభాలు పుణ్యాలు కూడా మనం తెలుసుకున్నాము. అయితే ఇప్పుడు కార్తీక ద్వాదశి విశేషాలు తెలియపరచవలసింది మహర్షి అని జనక మహారాజు అడిగారనమాట. అయితే వశిష్ఠ మహర్షి చెప్పడం ప్రారంభించారు. ఎలా అంటే, ఓ మహారాజా, కార్తీక సోమవారం నాడు ఉదయాన్నే లేచి కాలకృత్యాలు తీర్చుకొని నదీ స్నానం చేసి, అంటే నదీ స్నానం చెయ్యలేని వాళ్ళు మన ఇంట్లోనే శుభ్రమైన నీళ్లలో, అదినే నది అని అనుకుని ఆ నీళ్లనే నదిగా భావించుకొని, గంగా నదనో ఏదో మనకి తోచిన నది పేరు తలుచుకొని మనం ఆ నీటిని నదిగా ఊహించుకొని అలాంటి భావన చేసి ఆ నీళ్లను స్నానం చేసి తర్వాత ఆచమనం చెయ్యాలి. తర్వాత శక్తి కలిగినంతలో బ్రాహ్మణులకు దానం చేసుకోవాలి శక్తి ఉన్నవాళ్ళు. సాయంత్రం శివాలయానికి కానీ లేదా విష్ణువు ఆలయానికి కానీ వెళ్ళి అక్కడ దేవతా పూజ చేసుకొని నక్షత్ర దర్శనం చేసుకోవాలి. ఇంటికి వచ్చిన తర్వాత భోజనం చేయాలన్నమాట. ఈ విధంగా చేసిన వారికి అన్ని విధాలైన పుణ్యము ఫలితము దక్కుతాయి. వశిష్ఠుడు ఇంకా ఏమని చెప్తున్నాడు, కార్తీక సోమవారం కంటే కార్తీకంలో వచ్చే శని త్రయోదశికి 100 రెట్లు ఎక్కువ ఫలితం ఉందన్నమాట. కార్తీక సోమవారాల కన్నా కార్తీక మాసంలో వచ్చే శని త్రయోదశికి చేసే కార్యక్రమాలకి విశేషమైన ఫలితం ఉందన్నమాట. అయితే ఏమిటి ఆ రోజు చేయవలసింది అంటే, కార్తీక పౌర్ణమి దానం కంటే 1000 రెట్లు పుణ్యం వస్తుందట శని త్రయోదశి రోజు. శుక్ల పాడ్యమి 1,00,000 రెట్లు వస్తుందట. శుక్ల ఏకాదశి 1,00,000 రెట్లు ఫలితాన్ని ఇస్తాయన్నమాట. గుర్తుపెట్టుకోండి, కార్తీక మాసంలో పౌర్ణమికి 1000 రెట్లు ఫలితమైతే శని త్రయోదశికి 100 రెట్లు, శుక్ల పాడ్యమికి 1,00,000 రెట్లు, శుక్ల ఏకాదశికి 1,00,000 రెట్లు ఫలితం వస్తుందన్నమాట. అయితే వీటన్నిటినీ మించిన చెప్పలేనటువంటి పుణ్యము ద్వాదశి ఇస్తుందిట. అంటే 1,00,000 రెట్లు కన్నా ద్వాదశి ఇచ్చేది అనంతమైన పుణ్యం అన్నమాట. అయితే ఏదో ఒక కారణంగానైనా సరే కార్తీక శుద్ధ ఏకాదశి రోజు మీరు ఉపవాసం కనుక ఉన్నట్టయితే తరువాత ద్వాదశి రోజు బ్రాహ్మణుడికి భోజనం పెట్టిన వాళ్ళు మోక్షాన్ని పొందే అవకాశం కలుగుతుంది. ద్వాదశి రోజున అన్నదానం చేసిన వారికి సూర్యగ్రహణ సమయంలో గంగా తీరంలో 1,00,000 మంది బ్రాహ్మణులకు అన్నదానం చేసిన ఫలితం వస్తుందన్నమాట. అంటే కార్తీక ద్వాదశి రోజు ఒక్క బ్రాహ్మణుడికి కనుక మనం అన్నదానం చేసినట్టయితే గంగా తీరంలో 100 మంది బ్రాహ్మణులకి ఏక సమయంలో అన్నదానం చేసినంత ఫలితము మనకి ఆ రోజు దక్కుతుందంట. అయితే అన్ని తిథులు పుణ్యతిథులే, అన్ని తిథులు పుణ్యాన్ని ప్రసాదించేవే. కానీ విష్ణుమూర్తికి ప్రీతికరమైనటువంటి కార్తీక శుద్ధ ద్వాదశి రోజు చేసే ధర్మకార్యాలు ఏవైనా కానీ, దాన ధర్మాలు కానీ, అన్నదానాలు కానీ 1,00,000 రెట్లు ఫలితాన్ని ఇస్తాయన్నమాట. అయితే ద్వాదశి రోజు ఏ దానాలు ఇవ్వాలి, ఏ దానాలు ఇస్తే ఏ ఫలితాలు వస్తాయి అనేది చూద్దాము. కార్తీక శుద్ధ ద్వాదశి రోజున శ్రీహరి నిద్ర నుంచి మేల్కొంటారు. అందువల్ల ఈ ద్వాదశిని హరిబోధిని ద్వాదశి అని అంటారనమాట. ఈ ద్వాదశి రోజున కనీసం ఒక్క బ్రాహ్మణుడికైనా భోజనం పెట్టిన వారికి జీవితాంతము సుఖాలకి లోటు ఉండదు. తరువాత ద్వాదశి రోజున పెరుగు అన్నదానం చెయ్యడం విశేషమైన పుణ్య ఫలితాన్ని ఇస్తుంది. తరువాత ప్రత్యేకంగా ద్వాదశి రోజున శక్తి కలిగిన వాళ్ళు ఆవు కొమ్ములకు బంగారపు తొడుగులు కనుక తొడిగినట్టయితే, ఒక్క ఆవుకైనా
ఆవు కొమ్ములకి బంగారాన్ని తొడిగితే కనుక కాళ్ళకు వెండి డెక్కలు, కొమ్ములకి బంగారము, కాళ్ళకి వెండి డెక్కలు చేయించి దూడతో కలిపి బ్రాహ్మణుడికి దానం చేస్తారో వారికి ఆవు శరీరం మీద ఎన్ని వెంట్రుకలు ఉంటాయో అన్ని వేల సంవత్సరాలు స్వర్గంలో ఉండే అర్హతను, పుణ్యాన్ని సంపాదిస్తారుట. ద్వాదశి రోజున వస్త్రదానం కనుక చేసినట్టయితే విశేషమైన ఫలితాన్ని ఇస్తుంది. కార్తీక శుద్ధ పాడ్యమి పౌర్ణమి రోజుల్లో కంచు పాత్రలో ఆవు నెయ్యి వేసి దీపారాధన కనుక చేస్తే పూర్వజన్మలో చేసిన అన్ని పాపాలు కూడా ప్రక్షాళనమయ్యి విముక్తి పొందుతారట. తర్వాత ద్వాదశి రోజున బ్రాహ్మణులకు దక్షిణతో సహా యజ్ఞోపవీతం దానం చేస్తే, చాలామంది దక్షిణ పెట్టరు, పండు తాంబూలం ఇచ్చేస్తారు, పువ్వుల తాంబూలం ఇచ్చేస్తారు, ఇంకా అన్నీ ఇస్తారు, కానీ ఆ తాంబూలంలో దక్షిణ మాత్రం పెట్టరు. దక్షిణ లేకుండా దానం చేస్తే ఆ దానం నిష్ఫలమే కాకుండా దక్షిణాదేవి యొక్క ఆగ్రహానికి గురి అయ్యి మనం గతంలో చేసుకున్న దక్షిణతో ఇచ్చిన పుణ్యాలు ఏవైనా ఉంటే కనుక అవన్నీ కూడా భస్మం అయిపోతాయట. కాబట్టి ఎప్పుడు ఏ దక్షిణ ఇచ్చినా అందులో దక్షిణ లేకుండా ఏ తాంబూలాన్ని ఇవ్వరాదు. ఇచ్చినట్టయితే కనుక మనం గతంలో చేసుకున్నవన్నీ కూడా పోతాయి. అలాగే ఇక్కడ కూడా ఏంటంటే దక్షిణతో కనుక యజ్ఞోపవీతంతో దక్షిణం పెట్టి తాంబూలము యజ్ఞోపవీతంతో కనుక ఒక బ్రాహ్మడికి దానం ఇచ్చినట్టయితే సకల శాంతి సౌఖ్యాలు కలగజేస్తాయట. ద్వాదశి రోజున బంగారు తులసి చెట్టును కానీ సాలగ్రామాన్ని కానీ బ్రాహ్మణులకు దానం చేస్తే 4 సముద్రాల మధ్య ఉన్న భూమి ఎంతైతే ఉంటుందో ఆ భూమిని అంతటినీ దానం చేసినంత ఫలితం వస్తుందన్నమాట. అయితే ఇందులో ఉదాహరణగా, అంటే ఇవన్నిటికీ ఒక ఉదాహరణగా ఒక చిన్న కథను చెప్తాను, విను మహారాజా అని వశిష్ఠ మహర్షి జనక మహారాజుకి కథను చెప్తున్నాడనమాట. అయితే వశిష్ఠ మహర్షి వీటన్నిటికీ నీకు నిరూపించాలి, చెప్పాలి అని అంటే కనుక ఒక చిన్న కథను చెప్తాను జనక మహారాజా, ఆలసట తెలియకుండా విను అని చెప్పి ధర్మవీరుడి కథ సాలగ్రామ దానం గురించి చెప్పుకుంటూ వచ్చారు. పూర్వం గోదావరి నదీ తీరంలో ఒక గ్రామంలో పరమ పిసినారి అయినటువంటి ఒక వైశ్యుడు ఉండేవాడనమాట. అయితే అతనికి ధనం కూడబెట్టడంలో ఉన్న ధ్యాస దానం చేయడంలో మాత్రం ఉండేది కాదు. పరులను పీడించి పరమ పీనాసిగా ఏదో రకంగా ధనాన్ని సంపాదించాలి, ధనాన్ని కూడబెట్టాలి అని అనుకుంటూ అదే ధ్యాసతో కాలం గడిపేవాడే కానీ చిన్న వేసమెత్తు దానం కూడా చేసి ఎరగడనమాట. అయితే ఈ ధనం కూడబెట్టడంలో ఉండే ఆలోచనే తప్ప ఇంకొక ఆలోచన, దైవ ధ్యానం కానీ దైవ నామస్మరణ కానీ అతని బుర్రకి తోచేవి కాదు. అయితే ఇలా కాలక్రమేణా అతను కోటాను కోట్లకి పడగలెత్తాడు, అంటే కోట్ల మీద కోట్లు ధనాన్ని సంపాదించాడు. అయితే అయినా సరే అతనికి తృప్తి ఉండేది కాదు, ఇంకా సంపాదించాలి, ఇంకా సంపాదించాలి అనే తపన తోనే అతను నిత్యం ఉంటుండేవాడు. ఎంతసేపు ధనం 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 అతని ధ్యాస. అయితే ఇలా ఉంటుండగా ఆ వైశ్యుడి దగ్గరికి పక్క గ్రామంలో ఉన్న ఒక బ్రాహ్మడు అత్యవసరమయ్యి ఇతని విషయం తెలియక అప్పు కోసము వచ్చాడనమాట. వచ్చినప్పుడు సంతోషంగా బ్రాహ్మణ్ణి ఆహ్వానించాడు. అయ్యా, తప్పకుండా మీరు అడిగిన ధనాన్ని ఇస్తాను, మీరు ఎప్పట్లో తీరుస్తారు అని చెప్పి అడిగాడు. అడిగేటప్పటికీ ఈ బ్రాహ్మడు అన్నాడు, అయ్యా నేను 1 నెల రోజుల్లో తమరి బాకీ తీర్చుకుంటాను అంటే ఇతను ఏం చేశాడంటే వడ్డీ నిమిత్తంగా ఇస్తున్నాను అని చెప్పి వడ్డీ మీద వడ్డీ, వడ్డీ మీద వడ్డీ తప్పుడు లెక్కలు రాసి పాపం ఏమీ తెలియని అమాయక బ్రాహ్మణుడికి డబ్బు ఇచ్చి పంపించాడనమాట. అయితే కొంతకాలం తర్వాత ఆ వైశ్యుడు తీర్చలేకపోయాడు. ఈ బ్రాహ్మడు అంతంత డబ్బులు ఎక్కువ వడ్డీ వేశాడన్న విషయం పాపం బ్రాహ్మణుడికి తెలీదు. తక్కువగా తీర్చుకుంటూ వచ్చాడు, కానీ ఒకేసారి అంత అమౌంట్ తీర్చలేకపోయేటప్పటికీ, అంత ధనాన్ని సమకూర్చుకోలేకపోయేటప్పటికీ ఈ వైశ్యుడు నేరుగా బ్రాహ్మణుడి ఇంటికి వెళ్ళి ఎప్పుడు తీరుస్తావు అని చెప్పి గుమ్మల్లో కూర్చుని గట్టిగా గదమాయించడం మొదలుపెట్టాడు. అప్పుడు ఆ బ్రాహ్మణుడు నాకు 1 నెల రోజుల సమయం ఇవ్వండి అని చెప్పి ప్రాధేయపడి వేడుకున్నాడు. అయితే ఎన్ని విధాల బతిమాలినా ఆ వైశ్యుడు మాత్రం కరగలేదు.
ఓ వైశ్యుడా, ఎవరైతే అప్పు తీసుకొని దాన్ని తీర్చకుండా మరణిస్తాడో అతడు తర్వాత జన్మలో తీసుకున్న అప్పు ఆ ఇంటికి జంతువుగా పుట్టి సేవ చేసుకోవడమైనా సరే, లేదా ఆ రుణాన్ని తీర్చుకుంటాడు అని చెప్పాడు. అంటే ఏమిటంటే, ఎవరి దగ్గరైనా అప్పు చేసి, అప్పు నిమిత్తంగా, దాన నిమిత్తంగా కాదు, అప్పు నిమిత్తంగా అప్పు చేసి ఆ అప్పుని తీర్చకుండా మరణించిన తర్వాత ఆ వ్యక్తి, అంటే మరణించిన వ్యక్తి ఎవరి దగ్గరైతే అప్పు తీసుకున్నాడో ఆ ఇంట్లో ఒక జంతువుగా పుట్టి ఎంతవరకు రుణం ఉన్నదో ఆ రుణం తీర్చుకునే వరకు అతనికి సేవ చేస్తూ, ఎప్పుడైతే ఆ రుణం తీరిపోతుందో ఆ జంతువు మరణించడం, అంటే ఈ అప్పు తీసుకున్న వ్యక్తి మరణిస్తాడనమాట. అంటే ఇప్పుడు చెప్పాలి అంటే మనం పెట్ యానిమల్స్ని పెంచుకుంటున్నాము. దాని అర్థం ఏంటంటే, మనకి ఎవరెవరు ఎంతవరకు రుణమో ఆ రుణం తీర్చుకునే వరకు మన దగ్గర సేవకులుగా ఉంటారు. అది మనిషి అవ్వచ్చు, లేదా జంతువు అవ్వచ్చు, పక్షులు అవ్వచ్చు, ఎవరైనా సరే. అదే ఒక సామెత పూర్వం చెప్తుంటారు, రుణానుబంధ రూపేణ పశు పత్ని సుతుడు ఆలయము. అంటే రుణం ఎంతవరకు ఉంటుందో అంతవరకు పతి అంటే భర్త, పత్ని అంటే భార్య, పతి పత్ని సుతులు ఆలయము. ఆలయము అంటే నీడనమాట. మనం ఉండే ఇల్లు, దానిని ఆలయము అంటారు. ఆలయం అంటే దేవాలయం కాదు, మనం ఉండేదాన్ని, నివాసాన్ని ఆలయం అంటారు. అంటే ప్రతిదీ కూడా మనకి ఎవరెవరు ఎంతవరకు రుణం ఉన్నారో ఆ రుణం తీర్చుకునే వరకు మన దగ్గర ఉంటారు. తర్వాత ఆ రుణం చెల్లుబాటు అయిపోగానే మన నుంచి విడిపోతారనమాట. దీనికి చాలా ఉదాహరణలు మనకి నిత్యకృత్యంలో జరుగుతూ ఉంటాయి. మనం అప్పులు ఎగవేశాము అని చాలా సంతోషపడుతుంటాం. వాళ్ళు అడగలేదు, వాళ్ళు ఏదో రకంగా మర్చిపోయారు అని అనుకుంటారు. చాలా పొరపాటు. మీరు అప్పు తీసుకున్నట్టయితే వారిని పిలిచి మరీ అప్పు తీర్చేయండి. లేదు అంటే తరువాత జన్మలో వారి ఇంట్లో మనం ఏదో రకంగా జన్మించడం జరుగుతుంది. కాబట్టి తెలిసి కానీ తెలియక కానీ ఇటువంటి పొరపాట్లు, ఇది విన్న తర్వాత అయినా సరే ఇటువంటి పొరపాట్లు చేయకండి. అలాగే ఇక్కడ కథలో ఆ బ్రాహ్మణుడు వైశ్యుడి అప్పు తీర్చకపోవడం వల్ల అతని ఇంట్లో ఒక జంతువుగా జన్మించి తీసుకున్నాడు. నీ రుణం ఎప్పటికీ తీర్చుకోలేను, అప్పటికప్పుడు ధనం సర్దుబాటు చెయ్యలేను, ఒక నెల రోజులు గడువిప్పించు అంటూ ఆ బ్రాహ్మణుడు ఎన్ని శతవిధాలా ప్రయత్నించినా కానీ ఆ వైశ్యుడు ఒప్పుకోలేదనమాట. అప్పుడు ఏం చేశాడు, ఆవేశంలో విచక్షణ కోల్పోయి ఈ వైశ్యుడు ఏం చేశాడంటే ఆ బ్రాహ్మణ్ణి చంపేశాడు, తలని నరికేశాడనమాట. ఆ బ్రాహ్మణుడు చనిపోయిన తర్వాత ఆ వైశ్యుడికి భయం పట్టుకుంది. ఒక పక్క బ్రాహ్మణ హత్య చేశాడు, ఒక పక్క ధనం కోసం హింస పెట్టాడు. ఈ విషయం తెలిసిన ఆ దేశపు రాజు శిక్ష వేస్తాడని భయపడి అక్కడి నుంచి పారిపోయాడనమాట. అయితే ఆ బ్రాహ్మణ్ణి హత్య చేసిన పాపానికి అతడికి తీవ్రమైన పాపం చుట్టుకుంది. అనేక రోగాల బారిన పడి మరణించాడు ఆ వైశ్యుడు. పాపాల ఫలితంగా అతడు నరకానికి వెళ్ళి అనేక శిక్షలు, అంటే ఇహలోకంలోనూ శిక్షలు అనుభవించాడు, చనిపోయిన తర్వాత యమలోకంలోను కూడా శిక్షలను అనుభవించాడు. ఆ వైశ్యుడికి ఒక కొడుకున్నాడు. అతడి పేరు ధర్మవీరుడు అనమాట. ఆ పేరుకు తగినవాడు ఆ పిల్లవాడు, నిజంగా ధర్మవీరుడు. అయితే తండ్రి చనిపోయిన తర్వాత ఆ ఆస్తి మొత్తానికి వారసుడయ్యాడు. అయితే తండ్రి పిసినారితనం ఆ కొడుక్కి రాలేదనమాట. అతడు సద్గుణ సంపన్నుడు, దానధర్మ పరాయణుడు, సద్గుణుడు, సకల గుణాలు కలిగినటువంటి ఆ ధర్మవీరుడు తండ్రి ఇచ్చిన ఆస్తిని మంచి పనులకు వినియోగించేవాడు. అంటే చెరువులు తవ్వించడం, బావులు తవ్వించడం, బ్రాహ్మణులకు ఇవ్వడము, మొక్కలు నాటించడము, యజ్ఞయాగాదులు క్రతువులు చేసే వారికి ధన సహాయం చెయ్యడము, వంతెనలు కట్టించడము, తర్వాత అన్నదానం చెయ్యడము, ఇలా ప్రతి ఒక్క పుణ్యకార్యానికి తండ్రి
పాపిష్టి సొమ్ముని ఇలాగా అతను ఖర్చు పెడుతూ వచ్చేవాడు. భూలోక సంచారానికి వచ్చిన నారద మహర్షి ఒకరోజు ధర్మవీరుడి ఇంటికి వచ్చాడనమాట. వచ్చిన తర్వాత నారదుడంతటి మహానుభావుడు తన ఇంటికి రావడంతో ధర్మవీరుడు చాలా ఆశ్చర్యానికి సంతోషానికి గురి అయ్యి నారదుడిని అన్ని విధాల సకల మర్యాదలతో స్వాగతం పలికి ఎవరూ ఊహించని మర్యాదలు చేశాడు. అయితే మహర్షి, మీ రాకతో నా ఊరు నా గృహం కూడా చాలా పావనమయ్యింది. మీరు అడుగు పెట్టగానే ఈ భూమి పుణ్యభూమి అయ్యింది. నేను మీకు దాసుడను కాబట్టి నేను ఏమి చెయ్యాలో చెప్పండి అంటూ ఎంతో వినయ విధేయతలతో భక్తి సంస్కారాలతో నారదుణ్ణి ఈ ధర్మవీరుడు అడిగాడనమాట. అయితే నారదుడు ధర్మవీరుడితో, నాయనా, నా కోసం నువ్వు చేయాల్సింది ఏమీ లేదు. నీకు ఒక హితాన్ని బోధించడానికని నేను వచ్చాను. నువ్వు ఎన్నో దాన ధర్మాలు, ధర్మకార్యాలు, పుణ్యకార్యాలు చేశావు కదా, చాలా సంతోషించవలసిన అంశం ఇది. అయితే నీ తండ్రి తాను చేసిన పాపకార్యాల ఫలితంగా నరకంలో అనేక బాధలను పొందుతున్నాడు. నీ తండ్రి నీ తండ్రి యొక్క నరక బాధల నుంచి నీవు విముక్తి కలిగించాలి అంటే కనుక నువ్వు సాలగ్రామాన్ని దానం చెయ్యి నాయన. అందులోనూ ప్రస్తుతం కార్తీక మాసం నడుస్తోంది కాబట్టి కార్తీక మాసంలో నువ్వు కనుక సాలగ్రామం దానం కనుక ఒక బ్రాహ్మణుడికి దానం చేసినట్టయితే ఈ నెలలో శుద్ధ ద్వాదశి రోజు, కార్తీక మాసంలో వచ్చే శుద్ధ ద్వాదశి రోజు నీ తండ్రి తాలూకా నరకచెరను విడిపించడానికి సాలగ్రామాన్ని ఒక బ్రాహ్మణుడికి దానం చెయ్యి. ఆ ప్రీతికరమైన ఆ రోజులో నువ్వు సాలగ్రామం దానం చేసినట్లయితే నీ తండ్రికి ఉత్తమ గతులు కలుగుతాయి, అలా చెయ్యి అని నారదుడు ధర్మవీరుడికి చెప్పాడనమాట. ఆ ధర్మవీరుడు అలాగే నారద మహర్షి తప్పకుండా చేస్తాను అని చెప్పి, నేను చాలా గోదానాలు, భూదానాలు, అన్నదానాలు, హిరణ్యదానాలు వేల కోట్లలో చేశాను కదా, మరి వీటన్నిటి వల్ల నాకు కలగని పుణ్యం ఒక్క సాలగ్రామంలో ఎలా కలుగుతుంది నారద మహర్షి? నాకు ఈ సందేహాన్ని తీర్చండి అని ధర్మవీరుడు నారదుడిని అడుగుతాడనమాట. ఈ దానం చెయ్యంగానే ఆకలి తీరిపోతుందా? ఆ నరక బాధలు తీరిపోతాయా? నరకంలో ఉన్న నా తండ్రికి దాహం తీరుతుందా, లేదా ధనం సమకూరుతుందా? ఎందుకు ఈ దానాలన్నీ నేను చెయ్యాలి అని తెగేసి చెప్పేశాడు. అయితే ధర్మవీరుడి ఆవేశానికి నారదుడు భయపడిపోయి, అంటే భయం అంటే ఇంకో రకం భయం కాదు, ఇన్ని సత్కారాలు, ఇన్ని మంచి కార్యాలు చేసిన ఈ పిల్లవాడు ఎందుకు ఇంత ఆవేశపరుడవుతున్నాడు అని ఒకంత బాధపడి, ధర్మవీర, సాలగ్రామాలు నువ్వు కేవలం ఒక రాయిగానే మాత్రమే చూస్తున్నావు. సాలగ్రామం సాక్షాత్తు విష్ణు స్వరూపము. అన్ని దానాల కన్నా సాలగ్రామ దానం చాలా గొప్పది. అంతులేని పుణ్యాన్ని అది అందిస్తుంది అని దాని యొక్క వివరాలను ధర్మవీరుడికి చెప్పాడనమాట. అయినప్పటికీ ధర్మవీరుడు తన ఆలోచనని మానుకోకపోగా అక్కడి నుంచి వెళ్ళిపోయాడనమాట. అయితే కొంతకాలానికి ధర్మవీరుడు అంటే ఆ వైశ్యుడి యొక్క కొడుకు కూడా చనిపోయాడు. దానం, ధనం, సామర్థ్యం కలిగి కూడా సాలగ్రామాన్ని దానం చెయ్యకపోవడం, దానం గురించి వివరించిన నారద మహర్షిని అపహాస్యం చేయడం మొదలైన పాపాలకి కారణంగా ధర్మవీరుడు నరకానికి వెళ్ళాడు. చూసారా, ఎన్ని పుణ్యకార్యాలు చేస్తేనేంటి, ఒక మహానుభావుణ్ణి అవహేళన చేసిన పాపము, తరువాత దానాలని అవహేళన చేసిన పాపము, అతనికి ఇవన్నీ కూడా అతిక్రమించి నరకానికి వెళ్ళాడనమాట. అయితే అక్కడ అనేక రకాలైన శిక్షలను అనుభవించాడు. ఆ తర్వాత 7 జన్మలు పులిగాను, 3 జన్మలు కోతిగాను, 5 జన్మలు ఎద్దుగాను, 10 జన్మలు మానవ స్త్రీగాను, మరొక 10 జన్మలు పందిగాను పుట్టాడనమాట. అంటే ఇన్ని జన్మలు తీసుకున్నాడు అతను. తర్వాత జన్మలో ఒక పేద బ్రాహ్మణుడి ఇంట స్త్రీగా పుట్టాడు. అంటే లాస్ట్ జన్మలో ఒక పేదవాడింట్లో స్త్రీగా పుట్టాడనమాట.
తర్వాత ఆ కుమార్తెకు అంటే ఆడపిల్లగా పుట్టాడు కదా, యుక్త వయస్సుగా వచ్చేసేటప్పటికి ఆ బ్రాహ్మడు తనకు కలిగినంతలోనే వివాహం చేశాడు. పెళ్లి జరిగిన కొద్ది కాలానికే భర్త చనిపోయాడు. వితంతువుగా మారింది. మనం అనుకుంటాము, నేను ఈ జన్మలో ఏ పాపాలు చెయ్యలేదు కదా, ఎందుకు నేను ఇవన్నీ అనుభవించాలి, నేను ఏ పాపము చెయ్యలేదు, అన్ని దానాలే చేశాను కదా, అసలు ఎందుకు నేను ఇవన్నీ అనుభవించాలి అని మనం అనుకుంటూ ఉంటాం, దేవుణ్ణి తిడుతూ ఉంటాం. కానీ మనం చేసిన గత జన్మ పాపాలు ఈ జన్మకి కూడా వారసత్వంగా వస్తాయి అని ఒక్క చిన్న సమయం మనం ఆలోచన ఎందుకు పెట్టుకోము? మనం చేసే కర్మల వల్లే మనం ఈ జన్మలో పాపాలకు, రోగాలకు, ఇంకా రకరకాల వ్యధలకు గురి కావడం జరుగుతుంది. అది ఒక్కసారి మీరు మననం చేసుకుని ఎందుకు నేను ఇంత బాధపడవలసి వస్తోంది అనేది ఆలోచించుకుని ఈ కార్తీక మాసాన్ని మీరు సద్వినియోగం చేసుకోండి. అలాగే ఇక్కడ కూడా ఏమైందంటే ఆ స్త్రీ వితంతువుగా మిగిలిపోయింది. తన కుమార్తెకు కలిగిన దుఃఖాన్ని చూసి ఆ పేద బ్రాహ్మడు చాలా దుఃఖించాడు. ధనానికి పేదవాడైనా చాలా తపస్సంపన్నుడు ఆ బ్రాహ్మడు. దివ్య దృష్టితో మొత్తం విషయాన్నంతా పరిశీలించాడు. పూర్వజన్మలో ఈ అమ్మాయి సాలగ్రామాన్ని దూషించింది కదా, వైశ్యుడి కొడుకుగా పుట్టింది కదా, ఆ సాలగ్రామాన్ని దూషించడము, నారద మహర్షిని అవహేళన చేయడం వల్ల ఇలాగా దుఃఖం కలిగింది కదా అని తలచి ఏం చేశాడు, కుమార్తెకు ఇంత కష్టం వచ్చిందని తెలుసుకుని వెంటనే కుమార్తెతో పూర్వజన్మ పాపాలు, ఇందాక మనం అనుకున్నామే సాలగ్రామ దానం వల్ల ఏమిటి వస్తుంది అంటే, సాలగ్రామ దానం వల్ల మనకి తెలియని పూర్వజన్మలో ఉన్న పాపాలు కూడా ఈ జన్మలో పోతాయన్నమాట. అలాగే ఈ బ్రాహ్మడు ఏం చేశాడంటే తన కుమార్తె చేత సాలగ్రామాన్ని దానంగా ఇప్పించి సంకల్పం చెప్పించి కుమార్తె చేత ఆ దానాన్ని కార్తీక సోమవారం రోజున లేదా కార్తీక ద్వాదశి రోజున ఆ బ్రాహ్మడు దానాన్ని ఇప్పించాడనమాట. అది మరింత ఎక్కువ ఫలితాన్ని అందించింది. దీంతో మరణించిన భర్త తిరిగి జీవించాడు. అప్పటి నుంచి ఆ దంపతులు ధర్మ మార్గాన్ని అనుసరిస్తూ జీవించారన్నమాట. తరువాత అక్కడి నుంచి సాలగ్రామాన్ని ప్రతి సంవత్సరం కార్తీక మాసంలో ఆ పుణ్య దంపతులు దానంగా ఇవ్వడం అలవాటుగా చేసుకున్నారు. కాబట్టి జనక మహారాజా కార్తీక శుద్ధ ద్వాదశి రోజున చేసే సాలగ్రామ దానము అనంతమైన విశేషమైన ఫలితాన్ని ఇస్తుంది అని చెప్పటానికి, వర్ణించడానికి మనకి మాటలు చాలవు. కాబట్టి నువ్వు కూడా సాలగ్రామ దానం చేసి మంచి ఫలితాన్ని, పుణ్యాన్ని అందుకో మహారాజా అంటూ వశిష్ఠ మహర్షి జనకుడికి సాలగ్రామ దాన ఫలితాన్ని కథ రూపంలో విన్నవించాడనమాట. అయితే స్కాంద పురాణంలోని వశిష్ఠ మహర్షి చెప్పిన కార్తీక మాస వ్రత మహత్యంలోని సాలగ్రామ దానంతో 12వ అధ్యాయం సమాప్తమైంది. నమస్తే.